మళ్ళీ మీ అందరం కూడా మంచి గణపతి పూజ హోమం చేసినాం. మీరు మళ్ళీసారి సీఎం కావాలి, తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న తెలంగాణ రైజింగ్ ఓవరా, తెలంగాణ రైజింగ్ ఓవర్ ఆపలేదని చెప్పినాం. ఇన్నరా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మాటలు. నల్లగొండల మంత్రి క్యాంపు కార్యాలయం షాల్ చేసినాక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు భూమి పూజ చేసిర్రియాల. ఇక ఆ కార్యం అయిపోయినాక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సీఎం రేవంత్ అన్నకు ఫోన్ చేసి ముచ్చట చెప్పిండు. ఇక క్యాంప్ ఆఫీస్ షాల్ చేసినాక జ్యేష్ఠ గణపతి దేవుని పూజల రేవంత్ రెడ్డే మల్లోపారి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నాడట. ఇక ఈ ముచ్చటను రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మరీ సంబురంగా చెప్పిండు మంత్రి కోమటిరెడ్డి సారు. అదివరకు నాది ముఖ్యమంత్రి స్థాయి, నేను కూడా ముఖ్యమంత్రి రేసులున్నా, చేతి పార్టీ అధికారంలోకి వస్తే నేను కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడతా అని చెప్తుండే. ఇక ఇదే కోమటిరెడ్డి ముచ్చట్ల సీఎం రేవంత్ అన్న ఇదివరకు మాట్లాడుకుంటా హోంగార్డులు ఎప్పటికీ హోంగార్డులు లెక్కనే ఉంటారు, సివిల్స్ పాస్ అయిన వాళ్ళే ఐపీఎస్ అధికారులు అవుతారన్నట్టే మాట్లాడిండు కదా. ఇక ఇప్పుడు అదే నిజమైంది. రేవంత్ రెడ్డి సీఎం అవుడే కాదు, మల్లోపారి సీఎం కావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డే మొక్కే పరిస్థితి వచ్చిందని అప్పటి ముచ్చట్లను యాద్ చేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఇక అన్న వెంకటరెడ్డి సీఎం రేవంత్ అన్నను మెచ్చుకొని మెడల మీద వేసుకున్నట్టే మాట్లాడుతుంటే అటు తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కథ మాత్రం అలాగున్నది. మొన్నట్ల సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల గురించి మాట్లాడిన మాటలను ఖండాలుగా ఖండించినట్టే మాట్లాడిండి ఇయ్యాల. తెలంగాణ సమాజ ఆకాంక్షల కోసం సోషల్ మీడియా శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉన్నది. వాళ్లను దూరం పెట్టాలని ప్రధాన మీడియా వాళ్లను ఎగదోయటం విభజించి పాలించినట్టే అవుతుంది. ఈ కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదనుకుంటా కామెంట్ పెట్టి రేవంత్ రెడ్డికి గట్టిగానే సురుకు పెట్టిండు. ఇక మొన్న అట్ల సుతం రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిండు. మొత్తానికైతే అన్న వెంకటరెడ్డి సీఎంను తారీఫ్ చేస్తుంటే తమ్ముడు మాత్రం సందు దొరికిందంటే రేవంత్ రెడ్డికి సురుకులు పెట్టుకుంటా నా రూటే సపరేటు అన్నట్టు చేస్తున్నాడు.